భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలకు ప్రధాన కారణం అనుమానం అనే జబ్బు. ఈ అనుమానం అనేది భార్యకు భర్తపై కలగవచ్చు, లేదా భర్తకు భార్యపై కలగవచ్చు. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి ప్రయాణం సాగిస్తే వారి జీవితం ఆనందమయం అవుతుంది. సరే, ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి విషయంలోకి వస్తే, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిపై కొద్ది రోజుల క్రితం రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి పట్ల ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల గారు చాలా డీసెంట్గా ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. దాడి ప్రమాదవశాత్తు జరిగిందని భావిస్తూ, ఒకవేళ ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే అని వైఎస్ షర్మిల గారు అభిప్రాయపడ్డారు. ఇక వైఎస్ జగన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి గారు జగన్ రెడ్డి గారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఆయన ప్రక్కనే ఉన్నారు. ఆవిడ ఏడ్చి పెడబొబ్బలు పెట్టి కన్నీరు పెట్టుకున్న దాఖలాలైతే ఫోటోలలో కనబడలేదు. కానీ విచిత్రంగా వైఎస్ఆర్సీపీ కులదేవత శ్రీరెడ్డి మాత్రం జగన్ రెడ్డికి అయిన గాయం పట్ల వెక్కి వెక్కి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఒక్కసారి వీడియో చూడండి. మీరంతా మనుషులా? మీరు టీడీపీ వాళ్ళు, మీరు మనుషులా? ఒక మనిషికి హాని తలపెట్టానంతనా మీ కోపం? మేమందరం ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం. జగన్ అంటే ప్రాణం. శ్రీరెడ్డి ఏడుపులు పెడబొబ్బల వీడియోను వైఎస్ భారతి గారు కూడా చూశారనే గాసిప్స్ వినబడుతున్నాయి. నేనే ఆయనకు దెబ్బ తగిలితే ఏడవలేదు, అలాగే ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల గారు కూడా ఏడవలేదు. మరి శ్రీరెడ్డి పనిగట్టుకుని ఎందుకింత బీభత్సంగా ఏడ్చింది అబ్బా అని భారతి గారు అనుమానం వ్యక్తం చేశారట. ఆ అనుమానం జగన్ రెడ్డి గారిపైకి కూడా మళ్ళిందట. కానీ మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా భార్యాభర్తల మధ్య అనుమానాలు ఉండకూడదు. అలా లేనప్పుడే వారి జీవితం కలకాలం ఆనందమయంగా సాగుతుంది.